నటుడు 'ప్రకాష్ రాజ్' చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతా ఉంది. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి గారు పంజాగుట్ట పిఎస్‌లో కంప్లెయింట్ అయితే ఫైల్ చేయడం జరిగింది. మరి ఏ అంశాల మీద కంప్లెయింట్ చేశారు? ఏ అంశాలు లేవనెత్తారో ఆ మాటలిందాం. మేడం, ఏ అంశాల మీద లేవనెత్తారు? ముఖ్యంగా కొన్ని పాయింట్స్ కూడా బయటకు తెస్తా ఉన్నారు. ఏ విషయం గురించి కంప్లెయింట్ చేయడం జరిగింది? రామాయణం ఆది కావ్యాన్ని అపహాస్యం చేయడమే కాకుండా నటుడు ప్రకాష్ రాజ్ అలియాస్ యాంటోనీ గారు ఆయన హిందువుని అని చెప్పుకుని ఏదో మేకప్ చేస్తున్నాడు. క్రిస్టియన్ అని ధైర్యంగా చెప్పుకోలేడు ఆయన. ఆయన రిలీజన్ గురించి వాటి గురించి మాకు అవసరం లేదు. ఆయన ఏమైనా చేయనియండి. ఆయన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారు చేస్తున్నాడు అనేది నా పాయింట్. ఏంటంటే రామాయణం అనేది అందరూ పూజనీయమైన, అందరూ పూజిస్తున్న, ఎంతో మంది సెంటిమెంట్స్ ని ముడిపడి ఉన్నది రాముడు రామాయణం. అటువంటి దాన్ని ఎవరైనా అపహాస్యం చేస్తే ఖచ్చితంగా శిక్షార్హులే. అలాంటి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఈరోజు తెలుగు ఇండస్ట్రీలోనే ఇంత పేరు గడించి ఎన్ని ఇన్ని మంచి మంచి క్యారెక్టర్స్ చేయడానికి తెలుగు వాళ్ళందరూ సహకరిస్తుంటే, ఇంతమంది ఇష్టపడే రాముణ్ణి రామాయణాన్ని కించపరుస్తూనే చాలా విచిత్రమైన ఒక కట్టుకథను అల్లారు. ఏంటంటే వీళ్ళు రాముడు సీత అడవికి వెళ్ళారు. అక్కడ లక్ష్మణుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు శూర్పణఖ వచ్చింది, రావణుడు వచ్చాడు. తర్వాత పళ్ళు తింటేనేమో దానికి శూర్పణఖ వీళ్ళు ఫైన్ వేయాలి, వీళ్ళందరూ కట్టాల్సిన మూల్యం చెల్లించాలి అని అడిగితే 2000 అమెరికన్ డాలర్స్ అమెరికన్ డాలర్స్ ఎంతో ఇవ్వాలి అని చెప్పేసి పెడితే, మళ్ళీ మాకు దీనిలో ఏం తగ్గింపు లేదంటే జిఎస్టీ ఉంది దానికి, మళ్ళీ పోనీ ఒక పని చేద్దాం 20% మీకు ఏదో ఇస్తాము మనందరూ డిస్కౌంట్ అన్నట్టుగా, అట్లాంటివి అన్ని కలిపి ఈయన రాయలేదు అది. వాళ్ళది నిర్దిగంట అని ఒక స్కూల్ ఉంది. ఎక్కడ కర్ణాటక దగ్గరలో ఎక్కడో. అక్కడ మైసూర్ దగ్గరలో ఉంది. మైసూర్ దగ్గర ఉన్న నిర్దిగంట అనే ఒక యాక్టింగ్ స్కూల్ అది. ఈయన స్థాపించిన స్కూలు. ఈ స్కూల్‌లో పిల్లలందరికీ చాలా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరిని తీసుకొచ్చి, పైకి తీసుకొచ్చి యాక్టర్స్‌ని చేయాలనుకుంటే చాలా మంచి ఉద్దేశ్యం అండి మీది. దాన్ని మేము అప్రిషియేట్ చేస్తాం. చాలా మంచి పని చేస్తున్నారు. వాళ్ళందరికీ యాక్టింగ్ నేర్పిస్తున్నారు. యాక్టింగ్‌తో పాటుగా కూడా వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా కూడా తయారు చేస్తున్నారు మీరు. ఏంటంటే మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా ఎలా తయారు చేస్తున్నారు అంటే నిర్దిగంటలో మీరు చెప్పాల్సింది వీలుంటే యాక్టింగ్ ఎలా పైకి రావాలి, హావభావాలు, నవరసాలు చెప్పాలి. అంతేగాని రామాయణంని ఒక వక్రీకరించి ఒక పెద్ద ఒక చిన్న బ్యాలే లాగానో ఏదోనో రాసి దాన్ని బయటికి తీసుకెళ్ళి వేరే విధంగా, అంటే యాంటీ హిందువులుగా మార్చే విధంగా, అందరికి ఇబ్బంది కలిగించే విధంగా మీరు ప్లే తయారు చేయించి ఎలా ప్లే చేపిస్తారు వాళ్ళతో. ముఖ్యంగా రాముడు గురించి ఉత్తరాదివాడు దక్షిణాదివాడు ఇవన్నీ కలపడం. దక్షిణాది నుంచి వచ్చారు, ఇక్కడ ఉత్తరాది నుంచి వచ్చాడు ఈయన. ఈ వలస కూలీలు అన్నట్టుగా చాలా ఘోరమైన మాటలన్నీ మాట్లాడి వలస కూలీలని, అసలు రాముని వలస కూలీ అంటే ఏంటంటే బుద్ధుందా మీకు? అసలు మీకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం పనిచేస్తుందా? సిగ్గుండి మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాను నేను. కనీసం ఏమైనా అర్థం ఉందా అంటే మా రాముడి గురించి ఇలా మాట్లాడతారా మీరు? మామూలుగా ఉండదు చెప్తాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ మాట్లాడి మళ్ళీ చిన్న పిల్లల మనసుల్లో లేనిపోనివన్నీ దూర్ చేసి వాళ్ళు రాశారని మీరు చెప్పటం, వాళ్ళతో ఇవన్నీ చేస్తూ ఇది మా స్మార్ట్ పాలిటిక్స్, మా భక్తి పరంగా కల్చరల్ పాలిటిక్స్ అంటే కల్చరల్ పాలిటిక్స్ ఏంటండి? అంటే పాలిటిక్స్ కల్చరల్ కి దానికి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పెంచి పోషించి విషాన్ని లోపల పెట్టేసి ఆ విషాన్ని బయట చిమ్మించేస్తున్నారా? అంటే వాళ్ళని మీరు ఎలా తయారు చేస్తున్నారు? కొన్ని ప్రదేశాల్లో పిల్లల్ని చాలా ఘోరంగా తయారు చేస్తూ ట్రైన్ ఇస్తుంటారని మేమే చెప్తుంటాం. అవన్నీ మేము ఇప్పుడు బయట చెప్పక్కర్లేదు. అలా తయారు చేస్తున్నారు మీరు పిల్లల్ని. అంటే మీరు ఒక సోషల్ ఎలిమెంట్స్ అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారు చేయడానికి మా రామాయణం, మా రాముడు, మా భారతం, మా భాగవతం ఇవన్నీ కావాలి. సిగ్గులేని ఏమనాలో తెలియట్లేదు నాకు. ఇంకా డాష్ అంతే. అలా ఉంది మరి పరిస్థితి. ఆంటోనీ అని చెప్పుకోండి. మీ అమ్మగారు వెళ్ళిపోయినప్పుడు మీరు ఆ రిచువల్స్ అని ఎలా చేశారో మాకు అందరికీ తెలుసు. అవన్నీ మీరు ధైర్యంగా చెప్పుకోలేరు. నాకు మా రాముడిని అసలు నేను అనలేదని మళ్ళీ మాట్లాడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడి ఇలాంటివన్నీ చేసి వలస కూలీలని, అలా అని, ఇలా అని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లా తయారు చేస్తున్న పిల్లలతో ఆడుతున్న మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదు? పిల్లల మనసులతో ఆడుతున్నారు. పిల్లల్ని చాలా చాలా ఘోరంగా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా కేసులు పెడతాం. ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మీ పైన సెక్షన్స్ అన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కరెక్ట్ గా మిమ్మల్ని ఎక్కడెక్కడ ఆల్రెడీ మీకు సెక్షన్ ఎక్కడ ఏమైనా ఏ సెక్షన్లు పెట్టినా ఇక్కడ కూడా కొన్ని యాడ్ అవుతాయి. మీరు సిద్ధంగా ఉండండి. ప్రతి ప్రతి ప్రదేశానికి వలస కూలీలా తిరగండి. వలస కూలీలా మీరు తిరగండి. ఇప్పుడు మేము తిప్పుతాం. మేమందరం ఖచ్చితంగా తిప్పుతాం. మీరు అని ఎందుకు అంటున్నాం అంటే కొంచెం మీరు అనడానికి కూడా మీకు అర్హత లేదు. నువ్వు అనాలి నిజం చెప్తే. ప్రకాష్ రాజ్ ఖబర్దార్, ఖబర్దార్ ప్రకాష్ రాజ్. మా హిందువుల జోలికి రాముడి జోలికి వస్తే శూర్పణఖకి ఏం కోసారో మాకు తెలియదు కానీ ముక్కు చెవులు మేమన్నీ చేయగలం. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ప్రకాష్ రాజ్ వలస కూలీ రాముడు కాదు. నువ్వు వలస కూలీ అయ్యి ప్రతి స్టేషన్ కి తిరగాలి. తిప్పుతాం.
మా అడ్వకేట్ గారు చాలా చాలా క్లీన్‌గా రాసి తీసుకొచ్చారు. ఆయన చాలా చాలా ఎఫర్ట్ పెట్టారు. ఈ ఎఫర్ట్ ఖచ్చితంగా వృధా పోదు. మేము మిమ్మల్ని అయితే ఎవరిని ఇలాంటి కామెంట్స్ చేసిన ఎవరిని కూడా వదలం. మిస్టర్ యాంటోనీ ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి. పిల్లల మనసుల్లో నింపుతున్న ఈ ద్వేష భావాన్ని మేము వదిలేదే లేదు. వాళ్ళందరినీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా తయారు చేస్తున్నందుకు నీ నిర్దిగంటను కూడా మేము ఖచ్చితంగా వదలం. జై శ్రీరామ్. ఇదే సెక్షన్ల గురించి మరి ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు అనే అంశం గురించి హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. మనం అడుగుదాం. ఏ కేసుల సెక్షన్ల కింద ఏమేమి మ్యాటర్ ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది? ముఖ్యంగా ఇప్పుడు మనము యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పవన్ గారు, ప్రకాష్ రాజ్ గారు మొన్న ఇది ఏదైతే కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో మాట్లాడారో, అది వీడియో మొత్తం నేను చూడటం జరిగింది. అందులో క్లియర్‌గా ఆయన ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మొత్తం నేను ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడారో, ఏ మినిట్స్‌లో ఎంత మాట్లాడారో అవి కూడా పెట్టాను నేను. ఆయన క్లియర్‌గా మాది ఒక ఇంక్యుబేషన్ ఆర్ట్ స్కూల్ ఉంది ఒకటి 'నిర్దిగంట' అని చెప్పి. సో, అందులో చిన్న పిల్లలు అంటే అలా అన్న తర్వాత నేను దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. 'నిర్దిగంట' అనే ఆర్ట్ స్కూల్‌లో చిన్న పిల్లలు రాసిన డ్రామా ఇది. వాళ్ళు ఇట్లా రామాయణం మీద, రాముడి క్యారెక్టర్ మీద అండ్ లక్ష్మణుడి క్యారెక్టర్ మీద వీళ్ళు ఇట్లా నార్త్ నుంచి వచ్చిన వలస కూలీలాగా ఒక డిఫరెంట్‌గా ఒక ప్లే రాశారు. రావణుడేమో ఇక్కడ సౌత్ ఇండియాకి ఒక ట్రైబల్ లీడర్ లాగా, లేకపోతే ఒక ఫార్మ్ ల్యాండ్ లార్డ్ లాగా, అండ్ శూర్పణఖ ఆయన చెల్లెలు కూడా అందులో ఒక క్యారెక్టర్ లాగా ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చాడాయన. అంటే రాముడి మీద ఒక జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆ డ్రామా పేరు మీద ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఏంటిది చిన్నపిల్లలు అంటున్నాడు, ఇంక్యుబేటర్ ఆర్టిస్టిక్ స్కూల్ ఇంక్యుబేటర్ అంటున్నాడు ఏంటి అని చెప్పి నేను చూడటం జరిగింది. చూస్తే అక్కడ 'నిర్దిగంట' అనే ఒక ఈయన 2023లోనో ఒక ఆర్ట్ స్కూల్ ఇంక్యుబేటర్ పెట్టాడు ఆయన మైసూర్ దగ్గర. సో అందులో ఈయన ఏం చేస్తున్నారు, ఒకటి ఒకటి ఈయన చేసేది ఏంటంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు, బీద వాళ్ళు, పిల్లలు, యువకులు వీళ్ళందరికీ నేను ఫ్రీగా యాక్టింగ్ నేర్పిస్తాను, ఒక విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి నేర్పిస్తాను అని మంచి ఉద్దేశంతో ఒక ఎన్‌జీఓ లాగా నడిపిస్తున్నారు. అది ఉద్దేశం మంచిదే. కానీ వాళ్ళతో ఇలాంటివి మీరు ఎందుకు రాయిపిస్తున్నారు? అంటే ఒక రాముడి మీద, మీరు ఒక మా దేవుడి కింద భావించే రాముడి మీద మీరు ఇలాంటివి ప్రేరేపిస్తూ ఇలాంటివి డ్రామా ఎందుకు రాయిపిస్తున్నారు? క్లియర్‌గా చెప్పాడాయన. వాళ్ళు రాసారు ఇది. సో అది దిస్ ఈస్ మై వే ఆఫ్, నేను కరెక్ట్‌గా ఆ వీడియో కూడా మీరు చూస్తే 40th మినిట్ 7th సెకండ్‌లో క్లియర్‌గా దట్ ఈస్ ద కల్చరల్ పాలిటిక్స్ ఐ యామ్ డూయింగ్ విత్ మై ప్లే అన్నాడు ఆయన. క్లియర్‌గా కన్ఫెస్ చేసాడు. అంటే నేను పిల్లలతో ఒక విధంగా ఇలా చేస్తానికి రెడీగా ఉన్నాను, ఇలా చేపిస్తాను, దిస్ ఈస్ మై వే ఆఫ్ డూయింగ్. ఈ ప్లేస్ ఇలాంటి డ్రామాల ద్వారా, ఈ ప్లేస్ ద్వారా పిల్లలతో రాయిపించి ఇలాంటి ద్వారా నేను కల్చరల్ పాలిటిక్స్ చేస్తాను. అండ్ అదే వీడియోలో ఇమ్మీడియట్‌గా దానికి కాన్సిక్వెంట్‌గానే బీఫ్ కూడా మేము తింటాము, బీఫ్ ఫెస్టివల్స్ చేస్తాము, మీరెవరు చెప్పడానికని చెప్పడం జరిగింది. అంటే నువ్వు మా రామాయణం గురించి మాట్లాడుతూ మళ్ళీ బీఫ్‌ని కూడా అదే ప్రస్తావనలో తీసుకొచ్చి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఇవాళ రోజు ప్రకాష్ రాజ్ గారిని అడుగుతున్నాను. ఐ డేర్ హిమ్, ఇదే పిల్లలతో అలా స్కూల్‌లో ఎన్‌జీఓ ద్వారా థియేటర్ ఇంక్యుబేటర్ స్కూల్ అంటున్నారు కదా! థియేటర్ యాక్టింగ్ స్కూల్ ఇంక్యుబేటర్ అని. అదే నిర్దిగంట పిల్లలతో ఆయన వేరే మత గ్రంథాలు అంటే బైబిల్ గాని, ఖురాన్ గాని వేరే మత గ్రంథాల నుంచి పవిత్రమైన క్యారెక్టర్స్‌తో ఇలాంటి డ్రామా రాయిపీయగలుగుతాడా? అన్నది నా సూటి ప్రశ్న ప్రకాష్ రాజ్ గారితో. నువ్వు రామాయణంతోనే రాయిపీయగలిగావు కదా! మా దేవుడు మా అయోధ్య రామ మందిరం కట్టారు మా మోడీ గారు. 500 ఏళ్ల చరిత్ర జాతికి అంకితం చేశారు ఇవాళ రోజు. 500 ఏళ్ల కళ అది. అలాంటి రాముడి మీద నువ్వు నీ పిల్లలతో వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తూ 'నిర్దిగంట' అని ఒక స్కూల్ పెట్టి వాళ్ళ పసి హృదయాల్ని చిన్నప్పటి నుంచే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి నీ యాంటీ హిందూ సెంటిమెంట్స్, నీ యాంటీ హిందూ ఐడియాలజీ అంతా వాళ్ళకి రుద్దేసి ఇలాంటివి రాయిపిస్తున్నావు కదా డ్రామాలు. వాళ్ళని ప్రేరేపిస్తున్నావు కదా రాయిపిచ్చి. మరి అదే విధంగా ఐ డేర్ హిమ్ టుడే, డైరెక్ట్ సూటి క్వెషన్ ఇది ప్రకాష్ రాజ్ గారితో. మీరు ఇదే విధంగా అన్య మతాల్లో ఉన్న మత గ్రంథాల మీద లోని క్యారెక్టర్స్ ఇలాంటి దేవుళ్ళ మీద మీరు ఇలాంటి డ్రామాలు ఆ పిల్లలతో రాయిపీయగలుగుతారా? ఇస్లాం నుంచి గాని, క్రిస్టియానిటీ మీద నుంచి గాని, ఇంకా ఇతరత్ర ఏదైనా గాని, సిక్ ఏదైనా గాని మీరు రాయిపీయగలిగితే ధైర్యం ఉందా మీకని నేను సూటిగా ఇవాళ రోజు ప్రకాష్ రాజ్ గారిని అడుగుతున్నాను. దట్ ఈస్ మై క్వెషన్. ఏం సెక్షన్‌లు పెట్టారు? సెక్షన్‌ల ప్రకారం చూసుకుంటే ఏ అంశాల మీద సెక్షన్ పెట్టారు? జనరల్లీ ఇది బ్లాస్ఫమీ కింద వస్తది. సో, సెక్షన్ 196 బిఎన్ఎస్, 299 అందులోని ఇప్పుడు ఐటీ యాక్ట్ కూడా కలిపారు. అంటే ఈ సోషల్ మీడియాలో వాటిలో కూడా ఇలాంటి వైరల్ అయితే ఇదివరకు ఐటీ యాక్ట్ సెపరేట్‌గా కాకుండా ఈ సెక్షన్ 299 బిఎన్ఎస్‌లోనే ఐటీ యాక్ట్ కూడా కలిపే విధంగా సోషల్ మీడియాలో ఇట్లాంటివి వెళ్ళినా కూడా రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేసే విధంగా ఉన్నా కూడా అది కూడా వస్తుంది. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు 196, 299 అండ్ 352. సో, ఈ సెక్షన్స్ పెడతాం జరిగింది. వాటితో పాటు ఇంకేమైనా ఉన్నా కూడా మీరు 353 ఇవన్నీ పెడతాం జరిగింది. సో, వాటితో పాటు ఇంకేమైనా ఉన్నా కూడా మీరు డెఫినిట్‌గా పోలీస్ వారు ఇంకా చూసి ఆ వీడియోస్ అవన్నీ నేను అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా చూసి ఇంకేమైనా అదనపు సెక్షన్స్ ఏమైనా పెట్టాలనుకుంటే విచ్ ఎవర్ మై డీమ్ ఫిట్ వాళ్ళు పెడతారు అది. సో, దాని ప్రకారంగా ఖచ్చితంగా వాట్ ఎవర్ ఐయామ్ సేయింగ్ ఒకటండి. మీరు ప్రతిసారి హిందువులు అనేవాళ్ళు ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు హిందువుల మీద మాట్లాడతాము, రామాయణ, మహాభారతాలు, మన ఇతిహాసాల మీద మాట్లాడతామని చాలా తప్పది. ఇంక నుంచైనా మీరు మానుకోండి. లేదంటే ఇలాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ యూ హావ్ టు ఫేస్ అనేది ఇవాళ రోజు నేను చెప్పదలుచుకున్నా డైరెక్ట్‌గా. మీరు విన్నారు కదా! మరి ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై రాముడు వలస కూలీ వారు అండ్ అలాగే కొన్ని పండ్లకి తిన్నందుకు ట్యాక్స్ కట్టాలి, $2000 కట్టాలి విత్ జీఎస్టీ. ఈ ఏదైతే ఆయన ఒక
మీడియా పరంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి హిందూ సమాజంలో పెద్ద ఎత్తున ఈ దుమారం లేపుతా ఉన్నాయి. మరి చూడాలి దీనికి ప్రకాష్ రాజ్ స్పందిస్తారా? కరాటే కళ్యాణ్ గారు ఇప్పుడు ఇచ్చిన కంప్లెయింట్‌కి ఇటు ఆయన స్పందిస్తారా? లేదా? ఏం జరగబోతా ఉంది తదుపరి విచారణతో పోలీసుల విచారణలో మరి ప్రకాష్ రాజ్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా లేదా దానిపై కొంచెం స్పష్టత రావాల్సింది. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ గణేష్‌తో పవన్ వాయిదేవా టీవీ హైదరాబాద్.